అండి నేను మీ డాక్టర్ కల్పన గిచ్చిపల్లి. ఈ రోజు మనము ప్రెగ్నెన్సీలో ఏ వ్యాక్సిన్స్ అయితే సేఫ్ ఉంటాయో వాటి గురించి తెలుసుకుందాం. ఈ టీడాప్ వ్యాక్సిన్ అనేది కొంచెం చివరి నెలల్లో అంటే 8వ నెల తర్వాత తీసుకుంటే బాగుంటుంది. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే కొంతవరకు యాంటీబాడీస్ ఏవైతే మదర్ నుంచి జనరేట్ అవుతాయో అవి బేబీకి కూడా వెళ్తాయి. కాబట్టి ఈ చివరి నెలల్లో ఇవ్వడం వలన బేబీకి కూడా కొన్ని యాంటీబాడీస్ క్యారీ అవుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈ డిసీజ్ నుంచి ప్రివెన్షన్ జరుగుతుంది. ఒకవేళ డెలివరీ అయిన తర్వాత మళ్ళా కనుక ప్రెగ్నెన్సీ 3 ఏళ్ల లోపే వచ్చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ 2 డోసెస్ ఆఫ్ టీటీ ఇంజెక్షన్స్ తీసుకోవాలా వద్దా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఒక సింగిల్ డోస్ ఆఫ్ టీడాప్ తీసుకొని వదిలేయచ్చు. కొన్ని వ్యాక్సినేషన్స్ చాలా హై రిస్క్ ఉంటాయి కానీ అవి ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. అవేంటో వాటి గురించి మనము తదుపరి వీడియోస్ లో తెలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Facebook, YouTube and Instagram. Thank you.